ఆంధ్రాలో మీడియా, తెలంగాణ మీడియా రెండు ఒకటే. ఈనాడు, జ్యోతి, సాక్షి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అక్కడ అడిషనల్గా నమస్తే తెలంగాణ ఉంటుంది, ఇక్కడ అది కూడా లేదు. ఆంధ్రప్రభలు లేకపోతే భూమి శాంతం లేదు. ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఇట్లాంటి ఆన్లైన్లో తప్పించి బయట పేపర్లు దొరకట్ల. వేసే ఓపిక, తీరిక, స్తోమత వాళ్ళకి లేదు. దీంతో అసలు జర్నలిజం చచ్చిపోయింది. వార్తలు చచ్చిపోతున్నాయి, నిజాలు సమాధి అయిపోతున్నాయి. కేవలం పార్టీల బాకాలు, పార్టీ తరపున వివరణలు మాత్రమే నడుస్తున్నాయి. ఆ వివరణలో ఉన్న వాస్తవాలు జనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇంతకు మించి ఏం లేదు. సహజంగా, సర్వసాధారణంగా, ప్రాక్టికల్గా మాట్లాడితే నిన్న జగన్ మీదన కేసులు హైలైట్ చేశారు కదా, మొన్నటిదాకా బ్యానర్ చేస్తూ వచ్చారు కదా, ఏదో అతను యాక్సిడెంట్ చేసేసాడు, చంపేశాడు అనేసి. కోర్టు ఇచ్చిన తీర్పుని బ్యానర్ హెడ్డింగ్కి రాలా, నెంబర్ 1. నెంబర్ 2, సింగయ్య భార్య స్వయంగా ఆరోపించింది. ముఖ్యమంత్రి కొడుకు మీద ఆరోపణ చేసింది. అంబులెన్స్లో తన భర్తను చంపేశారంది స్వయంగా ఆయన భార్యే. ఎందుకని? కారు మీదకెక్కితే తొక్కేసినట్టేక ఎక్కడైనా సరే. అంటే కారు మీదకెక్కాక డొల్లడం ఉంటుందా? కారు కింద పడితే డొల్లడం ఉంటుందా? అక్కడ డొల్లుతున్నట్టు వీడియో తప్పించి ఇంకేం లేదు. డొల్లడం అంటే చంపేస్తున్నట్టు. ఆ పాయింటే కోర్టు కోసం చెప్తే కోర్టు నవ్విందనమాట. రెండో పక్కన సింగయ్య భార్య కారు నుంచి బయటగా అక్కడ వచ్చిన తర్వాతన నా భర్త నాకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు, పిల్లలు పేర్లు అన్నీ చెప్పాడు. అట్లాంటిది అంబులెన్స్లోకి ఎక్కించాక అంతకుముందు ఆటోలో తీసుకెళ్తామంటే తీసుకెళ్ళనివ్వలేదు, ప్లస్ అంబులెన్స్లో ఉండగా చనిపోయాడు అని చెప్పి ఆరోపించింది. అనుమానం వ్యక్తం చేసింది. తన దగ్గరికి లోకేష్ మనుషులు పంపించారన్నటువంటి ఆరోపణ చేసింది. అంత మేజర్ ఇష్యూ చేసినప్పుడు నిజం అబద్ధం పక్కన పెట్టండి, అది ఒక ఆరోపణ. ఫ్రంట్ పేజ్ అయితే బ్యానర్ రావాలి కదా. ఆ వార్త లేదు. ఈనాడు వచ్చేటప్పటికి కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల అన్నటువంటిది చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేస్తే, సాక్షి వచ్చేటప్పటికి బాబు సర్కార్ కుట్రలకు చెంపదెబ్బ అని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చింది. ఇందులో కూడా ఆమె స్టేట్మెంట్ని హైలైట్ చేయలేదు, కోర్టు వ్యాఖ్యలు హైలైట్ చేసింది. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి మాది అభివృద్ధి అగ్నిం అంటూ ఇట్లాంటివి హైలైట్ చేసింది. ఇందులో జగన్ని గురించి తిడతా చంద్రబాబు నాయుడు మాటలు వీళ్ళిద్దరూ హైలైట్ చేశారు తప్పించి, అసలు ఆ సింగయ్య భార్య అంటే ఓ దళితురాలు తన భర్తకి సంబంధించిన మరణం మీద అనుమానం వ్యక్తం చేస్తే అది వార్త కాలేదు. అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉన్నామా? ఆ వార్త వేసి చంద్రబాబు గారు నేను అన్న ఈ ముక్క కూడా వేయచ్చు, కుక్క పిల్లల్లా పక్కన పడేశారు, మళ్ళీ ఇట్లాగ చెప్పిస్తున్నారు అన్నది. అసలు ఆమె వార్తను తీసుకెళ్ళి లోపల ఎక్కడికో పక్కన పడేసేసి ఇది మాత్రమే. అదే జగన్ మీద ఆరోపణ చేస్తే, ఎవరో వివేకానంద రెడ్డి కేసులో జగన్ అక్కడ ఉన్నాడా? లేడు, కానీ జగనే చంపేశాడని పదే పదే ఆరోపణ చేస్తే అదే హైలైట్ చేస్తారు. అంటే మనం ఏది వార్త చెయ్యాలి, ఒకళ్ళ గురించి మనం ఒక విషయాన్ని చిమ్ముతాం, ఆ విషయాన్ని జనంలోకి వెళ్ళేటట్టు మన వార్తల ద్వారా నేర్పుతాం, అంతే తప్పించి దానికి రివర్స్ వస్తే వార్తని చంపేస్తాం. ఇది రాష్ట్రంలో వార్తల స్టైల్.